ధరణి పోర్టల్ అడ్డాగా గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా, సర్కారు భూములు పట్టా ల్యాండ్స్గా పోర్టల్లో తెలివిగా రికార్డ్ చేసినట్లు గుర్తించారు. పక్కా ప్లాన్తో ఏ భూమి ఎంత ఉందో లెక్క దొరకకుండా జాగ్రత్త పడినట్లు తేల్చారు. కమిటీ విచారణలో గత పాలనలోని భూదందాల పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం రిలీజ్ కోసం కసరత్తు చేస్తుంది. ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకొని గత బీఆర్ఎస్ పాలనలో పక్కా స్కెచ్తో సర్కారీ భూముల్ని కొల్లగొట్టారు. ఓవైపు రైతుల పట్టా ల్యాండ్ను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్గా మార్చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఏ మేరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్లో గోల్మాల్ చేశారు. ఈ భూదందాను గుర్తించిన రేవంత్ సర్కార్ గోల్మాల్ కథలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో తేల్చేందుకు లెక్కలు తీస్తోంది. ధరణిలో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో రికార్డుల ప్రక్షాళనలోనూ భూములు కొల్లగొట్టి ఉంటారని ప్రభుత్వం అనుమానిస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని, ధరణి అమల్లోకి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి, ప్రస్తుతం భూముల లెక్క ఎంత అనే దానిపై వివరాలు సేకరిస్తున్నది. వేల ఎకరాల ప్రభుత్వ భూములు గాయబైనట్లు ఆరోపణలు వస్తుండటంతో వాస్తవాలను నిగ్గు తేల్చి వైట్ పేపర్ను ప్రజల ముందు పెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. భూ రికార్డుల ప్రక్షాళన టైంలో ధరణి తీసుకువచ్చిన తరువాత సర్కారీ భూముల్లో భారీగా మార్పులు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. విస్తీర్ణంలో ఎవరికి అనుమానాలు రాకుండా, అసలు లెక్కలపై స్పష్టత కూడా రాకుండా ఉండేలా వ్యవహారం నడిపినట్లు తెలిసింది. ధరణి పోర్టల్లో రైతులకు చెందిన వేల ఎకరాల పట్టా భూములు సర్కారీ ల్యాండ్స్ గా నమోదయ్యాయి. ఇవన్నీ పట్టా భూములు కాగా ధరణిలో ప్రభుత్వ భూములుగా కనిపిస్తున్నాయి. మరోవైపు నిజమైన ప్రభుత్వ భూములు పట్టా భూములుగా నమోదయ్యి వందలు వేల ఎకరాల్లో చూపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు పట్టా భూములుగా రికార్డులకు ఎక్కటం, అటు పట్టా ల్యాండ్ సర్కారీ భూములుగా ఎంట్రీ కావడంతో గోల్మాల్ జరిగినట్లు రాష్ట్ర సర్కార్ గుర్తించింది. కావాలని ఇటువి అటు, అటువి ఇటు నమోదు చేసి పక్కా ప్లాన్తోనే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని భావిస్తోంది. మరోవైపు ధరణిలో సర్కార్ భూములుగా తప్పుగా నమోదైన వాటి కోసం పట్టాదారులు మాడ్యూల్స్ లో అప్లై చేసుకుంటున్నారు. అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి తహసీల్దార్ రిపోర్టు ఆధారంగా మళ్లీ పట్టా భూములుగా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల నుంచి పట్టా భూములుగా మారిన వాటిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఈ భూములు కూడా అమ్మకాలు జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవేళ ప్రభుత్వం ఎంక్వైరీ చేసినా తమకు తెలియకుండా తమ పేర్ల మీదకు వచ్చాయని చెప్పుకొని సైడ్ అవ్వాలని అక్రమార్కులు భావిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రభుత్వ భూములే కాకుండా వక్ఫ్, దేవాదాయ, అటవీ శాఖ భూముల వివరాలు కూడా ఇలానే మారినట్లు అంచనాకొచ్చారు అధికారులు. ధరణి సమస్యల పరిష్కారానికి, అందులోని తప్పులను తేల్చేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఇప్పటికే కమిటీ ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించింది. అసలు ధరణి పోర్టల్లో ఏ భూములు ఎంత చూపిస్తున్నాయి, వాస్తవంగా ఎంత భూమి ఉండాలి అనే దానిపై ఫోకస్ పెట్టింది కమిటీ. గత ప్రభుత్వం ఏ భూములను ప్రభుత్వ అవసరాలకు సేకరించింది, అందులో అటవీ, దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్ తో పాటు ఇతర ప్రభుత్వ భూములు ఏమున్నాయి అనే వివరాలను కమిటీ సరిపోల్చింది. అటు రికార్డులతో పోలిస్తే ధరణి పోర్టల్లో దేవాదాయ, వక్ఫ్ ల్యాండ్స్ 40% తక్కువగా చూపిస్తున్నట్లు గుర్తించిన కమిటీ ఫారెస్ట్ ల్యాండ్స్ 6 లక్షల ఎకరాలు తక్కువగా చూపిస్తున్నట్లు తేల్చింది. ప్రభుత్వ భూములపై పూర్తి లెక్కలు తీయాలని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయింది. మండలాలు, జిల్లాల వారీగా ఏ గ్రామంలో అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర సర్కారీ భూములు 2014 కంటే ముందు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయనే దానిపై ఫోకస్ పెట్టారు అధికారులు. ధరణి పోర్టల్ వచ్చాక ఎంత విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి, ఏ సంవత్సరంలో ఎలా మారాయి, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఎంత విక్రయించారనే దానిపై తేల్చే పనిలో ఉన్నారు. ఫలితంగా ఎవరు ఎక్కడ ఏ ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకున్నారో తేలిపోనుంది.